ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లేఖ్య. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకున్నాము, నెల్లూరు ఫిష్ కర్రీ ఎలా చేసుకున్నామో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక వన్ ఫిష్ తీసుకున్నానండి. దాంట్లో కొన్ని ఫ్రైకి తీసేసి పెట్టేశాను. ఇవి వాష్ చేసుకొని పులుసుకి తీసుకున్నాను. 5 ముక్కలు తీసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. మ్యాంగో, టమాటో, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, చింతపండు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం పసుపు తీసుకుంటున్నాం. కారం మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు కారము. ఇప్పుడు చేపల పులుసులోకి అయితే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను కొంచెం ప్రెజెంట్ అయితే ఇప్పుడు కొంచెం తీసుకున్నా, తర్వాత గ్రేవీలోకి కొంచెం మళ్ళీ తీసుకుంటాను. ఉప్పు గల్లుప్పు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. కొంచెం మిక్స్ చేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కాచిన నూనె కొంచెం వేసుకుంటున్నాను, అది కొంచెం బాగుంటుందని. వేసుకున్నాక వీటికి అప్లై చేసుకున్నాను. కొంచెం మొత్తం ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫిల్ చేసుకోవాలి ఇది బాగా. ఇవి నార్మల్గా వేసేస్తాను. ఇవి ఒక్కటే ఇట్లా అప్లై చేస్తాను వీటికి. స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకున్నాను నేను ఫిష్ ఫ్రైలోకి. ఇదైతే బాగుంటుందని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీలోకి. ఇప్పుడు పోపు వేసుకుందాం. నేను మెంతులు వేస్తున్నాను. ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి దీంట్లో.
వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగాలి. వేగాక ఆనియన్స్ 1.5 తీసుకున్నాను. ఇది మీడియం సైజే తీసుకున్నాను. వేసేస్తున్నా. ఇది వేగనిద్దాం, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం వేగితే చాలండి, మరీ అంత వేగనవసరం లేదు ఫిష్ ఫ్రైలోకి. ఇదిలో ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. నేను పెద్దవే కోసి పెట్టాను. అట్లాగా బాయిల్ అయ్యాక ఆయిల్ బాయిల్ అయితే కొంచెం బాగానే ఉంటాయి. ఇట్లాగా ఇప్పుడు అలాగే కరివేపాకు, ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటాను. ఆల్రెడీ అక్కడ కొంచెం వేసుకున్నాను కాబట్టి దీంట్లో కొంచెం చిటికెడు వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా మ్యాంగోస్ వేయలేదని డౌట్ రావచ్చు మీకు. కొంచెం కాసేపు అయ్యాక నేను వేస్తాను అన్నమాట. ఇది కొంచెం బాయిల్ అయ్యాక నేను వేస్తాను. అంటే మ్యాంగోస్ కొంచెం తొందరగానే బాయిల్ అయిపోతాయి. ఇవి కొంచెం బాయిల్ అయ్యాక వేస్తే బాగుంటుంది అన్నమాట మ్యాంగోస్. ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోయాయి. మ్యాంగోస్ వేస్తున్నాను. కొంచెం కలుపుకుంది. నాకు మ్యాంగోతో చాలా కర్రీస్ వచ్చండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం నాకు మెసేజ్ చేస్తే నేను చేస్తాను. ఏవే కర్రీస్ కావాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఈ ఫిషెస్ కానీ వేసేసుకుందాం. ఏదైనా ఇప్పుడే మిక్స్ చేసేసుకోవాలండి ఫిష్ కర్రీని. తర్వాత ఇట్లా కలుపుకోవడానికి మనకు కుదరదు అనమాట. ఇప్పుడు కలిపేసుకుందాం ఇట్లా. నేను ఇంకా సాల్ట్ వేయలేదు. ఇది చింతపండు కానీ వేసాక దాంట్లో కొంచెం ఉప్పు చూసుకొని ఆ తర్వాత వేసుకుంటాను. ఇట్లా బాగా కలుపుకోవాలి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ తొందరగానే ఉడికిపోతుందండి. కాకపోతే మనము
ఇది బాగా వాష్ చేసుకున్న బాగా వాష్ చేసుకుంటే స్మెల్ రాదు. కొంతమందికి స్మెల్ వస్తుంది అన్నమాట. అందుకని నేను దీంట్లో కొంచెం టిప్ చెప్తాను, ఒక టిప్. ఇప్పుడు నిమ్మకాయ గళ్ళుప్పు కలుపుకొని వాష్ చేసుకుంటే ఆ బ్లాక్నెస్ అనేది మొత్తం పోతుందండి. దీంట్లో కొంచెం మీరు ట్రై చేసి చూడండి, స్మెల్ కూడా రాదనమాట. ఇప్పుడు చింతపండు తీసుకుందాం. నేను ఇది బాగా ఇట్లా పీల్ తీసేసుకుంటున్నాను. దీంట్లో ఉండేదంతా జ్యూస్ తీసేసాను. ఇట్లా వేసేసుకున్నాం. నేను కొంచెం తిక్కుగానే చేస్తానండి పులుసు అనేది. మరీ పులుసుగా చేస్తే ఆ రైస్లోకి కలుపుకునే దానికి బాగోదన్నమాట. నాకు అలాగే ఇష్టం. ఇలాగా ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇట్లా తీసి చేసేసానంటే అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం ఉప్పు మాత్రమే పక్కన పెట్టుకున్నాను. కారం ఉప్పు ఏదైనా తగ్గితే మాత్రం కొంచెం వేసుకుంటాను. ఇది కొంచెం 10 minutes 15 minutes అట్లా బాయిల్ అవ్వాలన్నమాట బాగా. నేను హైలోనే పెట్టుకున్నాను ఇది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాము, ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం కారం అయితే పడుతుందండి. ఈ గ్యాప్లోనే కారం వేసేసుకుంటే బాగుంటుంది బాయిల్ అవ్వకముందే. నేను ఒక 2 tablespoons వేసాను. అలాగే సాల్ట్ కానీ వేసేస్తున్నాను. ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇంకా గంటె పెట్టకూడదండి. ఇంకా దీంట్లో ఇట్లాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటే చేప అనేది విరగదన్నమాట. ఓకేనా? చూసారు కదండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా కొంచెం బాయిల్ అయితే నేను ఇట్లా అయితే చేస్తున్నాను. గ్రేవీ మరీ పులుసుగా చేసుకుంటే బాగోదు. ఇంకొంచెం తిక్కుగా అయ్యిద్ది కూడా బాయిల్ చేసుకుంటే.
ఇదండి 95 ఇప్పుడు 95% అయితే బాయిల్ అయిపోయింది. లాస్ట్లో ఇదిగోండి కొత్తిమీర కొంచెం వేస్తున్నాను నేను. కొత్తిమీర కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇదండి ఈరోజు ఫిష్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చేపల పులుసు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.